నమస్తే, నేను మీ సతీష్. శాసన మండలిలో సభ్యుల పదవీ విరమణకి ముందు నిర్వహించేటువంటి ఫోటోషూట్లో ఆసక్తికరమైనటువంటి కొన్ని సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి, చైర్మన్కి, అలాగే మంత్రి లోకేష్ గారికి, అలాగే ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స గారికి, చీఫ్ విప్ అనురాధ గారికి వీరి మధ్య జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, లేదా ఫోటోషూట్ సమయంలో చోటు చేసుకున్నటువంటి అక్కడ సంఘటనలు కావచ్చు, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. సభ హుందాతనాన్ని పెంచే విధంగా ఈ రోజున శాసన మండలిలో కొన్ని ఈ సన్నివేశాలు అయితే చోటు చేసుకున్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా శాసన మండలిలో చోటు చేసుకున్నటువంటి సన్నివేశాలు, అక్కడ జరిగినటువంటి సంభాషణలు, వీటన్నిటిని పూర్తిగా మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు, మన వీక్షకులు కూడా. సార్, ముఖ్యంగా శాసన మండలిలో ఈ రోజున ఏదైతే సభ్యుల పదవీ విరమణకు ముందు ఫోటోషూట్లో మరి ముఖ్యమంత్రి గారు, చైర్మన్ గారు ఉన్నప్పుడు లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, బొత్స గారి దగ్గర లోకేష్ గారు చూపించినటువంటి ఏదైతే సమయస్ఫూర్తి, లౌక్యం అనొచ్చు, ఎస్, వీటిని చూసిన తర్వాత అంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అప్పటి పరిస్థితులకి ఇప్పటి దీనికి పోల్చుకుంటే ఎలా ఉంది అంటే మీరేం చెప్తారు? సతీష్ గారు, ఏ పదవిలో అయినా సరే ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ పదవికి ఒక రకమైన వన్నీ కలిగిస్తే ఇంకొక వ్యక్తి కూర్చున్నప్పుడు అది ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ఆ వ్యక్తిత్వ స్థాయిని బట్టి ఆ పదవికి వచ్చే కీర్తి కానీ, ప్రతిష్ట కానీ, ప్రతిభ కానీ, ప్రజల్లో ఉండే ఒక దృక్పథం కానీ వేరేగా ఉంటాయి. అలాగే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే. ఇప్పుడు సపోజ్ మోడీ గారు ఉన్నాడు, ఇది 3వసారి ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆయనకి ముందు ప్రధానమంత్రిగా ఆయన మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అట్లా ఏ వ్యక్తిత్వానికి ఆ వ్యక్తిత్వమే. అయితే కొంతమంది వ్యక్తిత్వమేమో ప్రజలకి స్నేహపూర్వకంగా ఉంటుంది, కొంతమంది రిజర్వ్డ్గా ఉంటారు. ఇప్పుడు మోడీ గారిలో ఉన్న స్పీడు, డైనమిజము మన మన్మోహన్ సింగ్ గారిలో ఎక్స్పెక్ట్ చేయలేము. మన్మోహన్ గారు రిజర్వ్డ్గా ఉంటాడు, ఆయన ఒక మేధావి ఆర్థిక పరంగా. ఈయన ప్రజల నాడి చూసి ప్రజల స్పందనను బట్టి వ్యవహరించే వ్యక్తి. ఏ క్షణానికి ఎలా ప్రవర్తించాలనేది ఈయన భిన్నంగా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు గతంలో ఉన్న చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి ఆ రోజున శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ వాతావరణం అట్లా ఉంది. ఆయనకి అంతకుముందు ఎప్పుడు ముఖ్యమంత్రిగా కానీ, మంత్రిగా కానీ పనిచేసిన అనుభవం లేదు. తర్వాత ఆయన దిగువ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కాదు. కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా రావటమే, ఒక లోక్సభ సభ్యుడిగా వెళ్ళిపోయాడు. ఆయనకి గ్రామ స్థాయి నుంచి ఎలా వ్యవహరించాలి, అసలు సభ్యులతో, తన సొంత సభ్యులతో కానీ మంత్రివర్గ సభ్యులతో కూడా ఎలా వ్యవహరించాలో కూడా ఆయనకి తెలియదు. అంటే ఒక రకంగా అసలు ఆయన మంత్రివర్గ సభ్యులు కూడా ఆయన్ని కలవటానికి చాలా కష్టం. అసలు అనుమతి ఉండదు ఆ ప్యాలెస్లోకి. ఇప్పుడు మొన్న ఆయన చెప్పినట్టు కోటరీ, విజయసాయిరెడ్డి చెప్పినట్టు కోటరీలో ముఖ్యులైన వ్యక్తులు కూడా వాళ్ళు కూడా కొంత నోటీస్ ఇచ్చి లోపలికి వెళ్ళగలుగుతారు తప్ప వాకిన్గా వెళ్ళలేరు వాళ్ళు కూడా. అట్లాంటి రిజర్వేషన్ ఉన్న వ్యక్తి. తర్వాత ఆ స్థాయి కూడా, ఆ ప్యాలెస్ కానీ, ఆ ఉందాతనం అంటే ఆ గ్రాండియర్ వేరేగా ఉంటుంది, ఆడంబరంగా ఉంటుంది. అదే కొంతమంది ముఖ్యమంత్రులు గతంలో, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, ఆయన కూడా మరి పెద్ద స్టార్గా వచ్చిన వ్యక్తే, కానీ ఆయన దగ్గర అదేముండదు. ఎవరు ఎప్పుడైనా కూడా వెళ్ళి కలవచ్చు. అసలు ఆయన ఎప్పుడైనా కారు ఎక్కబోతుంటే, ఎవరైనా వెయిట్ చేస్తుంటే కూడా ఆగే వ్యక్తి. అది రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉంది అలాంటి వ్యక్తిత్వం. చంద్రబాబు నాయుడు గారు అంటేనేమో అసలు ఆయన గ్రామ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకి ప్రతి గ్రామ స్థాయిలో ఉండే ఇష్యూస్ తెలుసు, కార్యకర్తలను ఎలా ట్రీట్ చేయాలని. ఇప్పుడు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయనకన్నా వాళ్ళ తండ్రి వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా అవహేళనగా, అపహాస్యం చేస్తూ చాలా దూషణగా మాట్లాడిన సందర్భాలు చూసాము. అసలు అలా మాట్లాడొచ్చా లేదా అనేది కూడా ఆయనకు తెలియదు. సభా మర్యాదలు అనేవి ఆయనకు తెలియదు. ఇంకా వాళ్ళ సభ్యుల్ని ప్రోత్సహించి, మొన్న చెప్పాడు కదా అతను వంశీ కూడా భువనేశ్వర్ గారిని దూషించిన రోజు అతని ఇంటికి వెళ్తే హగ్ చేసుకుని చాలా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చేశావని మెచ్చుకున్నాడంట. సరే, ఇంట్లో మెచ్చుకోవటం కాదు, సభలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల్ని దూషించేటప్పుడు ఆయన బల్లలు సరిచిన సందర్భం చూసాము. తర్వాత ఎంత అవహేళనగా ముఖం మీదకి చేయబెట్టి కూడా మాట్లాడిన సందర్భం చూసాము. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రకమైన బాధకు లోనయ్యాడు తప్ప ఇక తప్పని పరిస్థితి. ఇప్పుడు సపోజ్ ఆ రోజున కౌరవ సభలో ధర్మరాజు ఎంత పెద్ద వ్యక్తి అయినా, భీముడు కానీ, ఆ పాండవులకి ఎంత అవమానం జరిగినా వాళ్ళు తల ఉంచుకున్నారు చూసారా. కాలమాన పరిస్థితులు వచ్చినాయి అని ఆయన తల ఉంచుకుని తట్టుకున్నాడు.
అట్లాగే ఆయన ఒకే వ్యక్తిగా కూడా ఆ సభలోకి వెళ్ళాడు. 150 మంది సభ్యులు అధికార పక్ష సభ్యులు ఉంటే మిగిలిన 21 మందిని సస్పెండ్ చేసినప్పుడు ఏకైక సభ్యుడిగా చంద్రబాబు గారు కూడా సభకి వెళ్ళి ఫేస్ చేశాడు. అలాగే అచ్చెన్నాయుడు కూడా నీకు ఒళ్ళు పెరిగింది కానీ మనసు పెరగలేదు, మేధస్సు పెరగలేదు అని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎర్రనాయుడు గారు తమ్ముడు, వయసులో పెద్ద ఆయన, డిప్యూటీ స్పీకర్, 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తులు కూడా ఎవరిని వాళ్ళు వదిలిపెట్టారు? అసలు సభలో లేని మహిళలను కూడా, గృహిణులను కూడా వాళ్ళు సభలోకి అంటే సభలో ప్రస్తావించారు కదా. అట్లాంటి వాతావరణం. తర్వాత ఇంకోటి ఏంటంటే కక్షపూరితమైన వాతావరణం చూపించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక స్నేహపూరితంగా కాదు, ప్రతిపక్షం అనేది చెన్నారెడ్డి గారి కన్నా ఈయన పెద్ద పరిపాలన దక్షుడా. చెన్నారెడ్డి గారి టైంలో రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయన కనుక లేచి నిలబడితే కాంగ్రెస్ సభ్యులు ఎవరిని అడ్డం పడితే కూడా ఆయనే కూర్చోమనేవాడు, వారించేవాడు, హెచ్చరించేవాడు. అట్లా ఉండేది ఆ రోజు వాతావరణం. ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు చీఫ్ మినిస్టర్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రతిపక్ష నాయకుడు కూడా అంత ప్రాధాన్యత, గౌరవము, హుందాతనంగా వ్యవహరించాలి. కానీ అది మొత్తం పోయింది గత శాసనసభలో. ఎవరు కూడా శాసనసభ సమావేశాలు ఒకటి మంచిది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం జరగటం వలన మొన్న ఆయన 151 స్థానాల నుంచి 11 స్థానాలకు రావడానికి కారణం కూడా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా నిజ స్వరూపాన్ని చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన, హావభావాలు, సభలో ఎలా వ్యవహరిస్తాడు, ఎలా అవమానిస్తాడు, ఎలా దురహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడతాడు అనేది చూశారు ప్రజలు. అది ప్రత్యక్ష ప్రసారాల గతంలో మేము 79లో జర్నలిజంలోకి వచ్చినప్పుడు ఇలా ప్రత్యక్ష ప్రసారాల పరిస్థితి లేదు. ఏదో దూరదర్శన్లో 1 మినిట్, హాఫ్ మినిట్ బడ్జెట్ సమావేశాలు పెట్టేటప్పుడు చూపిస్తమే తప్ప ఇది లైవ్ చూపించడం వలన కూడా అతని యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించారు. ఇవాళ మీరు అన్నట్టు శాసన మండలిలో ఫోటో సెషన్ కొంతమంది సభ్యులు రిటైర్ అయిపోతున్నారు ఈ నెల 25తో. ఎప్పుడైనా కూడా చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ, తర్వాత అసెంబ్లీల్లో కానీ సభ ముగిసే ముందుగా జరిగే సెషన్ అప్పుడు ఫోటో సెషన్ పెడతారు. ఆ ఫోటో సెషన్లో ముఖ్యమంత్రి, మంత్రులు, గవర్నరు, స్పీకరు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఎందుకంటే అదొక ముఖ్యమైన ఘట్టం. మళ్ళీ తర్వాత ఎంతమంది ఎన్నికవుతారో ఎవరో తెలియరు. అట్లా సపోజ్ ఒక 12వ శాసనసభ, 13వ శాసనసభ అని వాటికి ఆ ఎలక్షన్లను బట్టి నంబరింగ్ ఉంటుంది. అట్లా ఇవాళ శాసన మండలిలో జరుగుతున్న ఫోటో సెషన్ ఒక కుటుంబ వాతావరణంలో జరిగింది. అంతే తప్ప మీరు ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష వాళ్ళు, మేము అధికార పక్షం అన్న భావన లేదు. చలోక్తిగా స్నేహపూరితమైనటువంటి భావాభావమరుదులు మాట్లాడుకున్న తీరులో జరిగింది కానీ కక్షపూరితంగా జరగల. సపోజ్ ఇప్పుడు మోజెస్ గారు స్పీకర్గా ఉన్నారు, ఆయన ఈ ఫోటో సెషన్ ఏర్పాటు అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అయ్యా మరి చైర్మన్ గారు మాకు పెద్దగా అవకాశాలు ఇవ్వటం లేదని అంటే ఆయన నవ్వుతూ అంటే అవునండి ఎవరు స్పీకర్లు, మీరు సభ్యులు పోరాడి సాధించుకోవాలని ఆయన అంటే ఒక స్పోర్టివ్నెస్ ఉండాలి సభ్యుల్లో అన్నట్టుగా లౌక్యంగానే చెప్పారు. అట్లాగే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మరి మేము ప్రతిపక్షం వాళ్ళం కదా, మేము ఎక్కడ కూర్చోవాలన్నప్పుడు మీరు కూడా ముందు వరుసలోనే కూర్చోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి పక్కన, అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి పక్కన డిప్యూటీ సీఎం కూర్చుంటారు, ఒక పక్కనేమో స్పీకర్ కూర్చుంటారు. అయితే ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆయన్ని లేపటం కూడా అది సభా మర్యాద కాదు కాబట్టి చూసేవాళ్ళు కూడా మంచిగా అనిపించదు. గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కబోతుంటే విజయసాయి రెడ్డి గారిని వారించాడు, నువ్వు ఎక్కొద్దని. అది వైరల్ అయింది. అట్లాగే ఒకసారి గతంలో అంటే మీరు అప్పుడు చిన్నపిల్లలు అంజయ్ గారిని బేగంపేట విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించినప్పుడు కూడా ఆ ఫోటోలు వైరల్ అయ్యి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అవటానికి, తెలుగుదేశం రావటానికి కూడా పునాది అయింది. అలా కొన్ని చిన్న సంఘటనలు కూడా చరిత్రని గతిని మార్చగలవు. కాబట్టి బొత్స మనస్సును బాధ పెట్టకూడదనే ఉద్దేశం మీద వెంటనే లోకేష్ గారు వేరే కుర్చీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టారు. అంటే ఇప్పుడు ఆయన అప్పటికే ఆయనలో ఒక గిల్టీ కాన్షియస్నెస్, గతంలో మనం వీళ్ళకి అంత మర్యాద ఇవ్వలేదు కదా, మనకి ఈసారి ప్రాముఖ్యత ఇస్తారా లేదని. ఇప్పుడు అనురాధ గారు ఉన్నారు, అనురాధ గారు అంతకుముందు మున్సిపల్ చైర్మన్గా, విజయవాడ మున్సిపల్ చైర్మన్గా కూడా చేసిన మనిషి ఆమె కూడా ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ అందరినీ. డిప్యూటీ స్పీకర్ మేడం ఉన్నారు కానుం గారు, ఆమె చంద్రబాబు నాయుడు గారితో మీతో కూడా ఫోటో దిగాలంటే రామ్మా అని పిలిచి పక్కన ఫోటో దిగారు. అట్లాగే కేఎస్ లక్ష్మణరావు గారు మొన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయారు, ఆయన 25 రిటైర్
అవుతాడు. సార్ మీతో నేను వ్యక్తిగతంగా ఫోటో దిగాలంటారు అంటే లక్ష్మణరావు గారు అని చెప్పి భుజం మీద చేసి చంద్రబాబు నాయుడు గారు ఫోటో. అంటే ఒక కుటుంబ సభ్యుల్లో ఉండే వాతావరణం ఉండాలి. కానీ సతీష్ గారు ఈ చట్టసభల్లో ఎవరికి గట్టి పంచాయతీలాగా పోరాడుకోకూడదు. ఎప్పుడు ఎలక్షన్ వరకు అంతవరకే. ఒక్కసారి సభలోకి వచ్చిన తర్వాత ఆ ఉందాతనం, ప్రజల కోసం మనం ఉన్నాం, ప్రజలు మన చూస్తున్నారనే కాన్షియస్నెస్ అనేది ఉండాలి వాళ్ళల్లో. అది వాళ్ళ మెచ్యూర్డ్గా ఉండే చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లా. ఇప్పుడు లోకేష్ గారికి పెద్ద అనుభవం లేకపోవచ్చు, కానీ తండ్రిని బట్టి ఎలా ప్రవర్తిస్తున్నాడో అది. ఎవరి మీద కక్ష పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? తర్వాత మోజం గారు కూడా, ఆయన మోజెస్ ఆయన కూడా చాలా ఉందాగా వ్యవహరించాడు. తర్వాత డిప్యూటీ స్పీకరు ఆమె అడిగినవన్నీ కూడా ఈయన చంద్రబాబు గారు ఒప్పుకోవటం ఒక స్నేహపూర్తిగా జరిగింది. అది మనం కోరుకోవాల్సిన అంశం. థ్యాంక్ యూ సతీష్ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.